ఆరోగ్యం ఇచ్చినందుకు ఏం చేయాలి? దేవుడు ఆరోగ్యం ఇచ్చినందుకు ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. ప్రభువా, నేను నీ బిడ్డనే, నన్ను కాపాడుకో, నీ పరిచర్యలో నన్ను వాడుకో, మంచిగా నేను ఉంటాను అని చెప్పి ఏం చేయాలి? దేవునికి లోబడాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరం ఇచ్చినందుకు మొట్టమొదట దేవుని స్తుతించాలి. ఎవరిని స్తుతించాలండి? మొట్టమొదటగా దేవుని స్తుతించి తర్వాత ఏం చేయాలంటే తల్లిదండ్రులకి లోబడాలి. తర్వాత ఏం చేయాలి? మూడోది గురువులను గౌరవించాలి. మాస్టర్లు ఏం చేయాలండి? మాస్టర్లు ఏం చేయాలి? ఒరే, ఈ టీచర్ వచ్చి బుర్ర తినేస్తాడు రా, తలనొప్పి వచ్చేస్తుందిరా అని అనకూడదు. టీచర్స్ని ఏమనకూడదు? టీచర్స్ని ఏమనకూడదు? ఒకటి, దేవుణ్ణి మహింపరచాలి. ఫస్ట్ ఏం చేయాలి? దేవుని మహింపరచాలి. రెండోది తల్లిదండ్రులకి లోబడాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి. మూడవది గురువులను ప్రేమించాలి, గౌరవించాలి. మీకు చదువు చెప్పి మీకు విద్య నేర్పి ఏం చేయాలి? గురువుల్ని, వాళ్ళని గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు మీకు విద్య నేర్పుతున్నారు. ఈరోజు నేర్పే విద్య రేపొద్దున ఉద్యోగాల కోసం ఉపయోగపడుద్ది. అందుకోసం మీ మాస్టర్స్ని ఎప్పుడూ కూడా హేళనగా మాట్లాడొద్దు. ఏం చేయొద్దు? మీ టీచర్స్ని ఏం చేయొద్దు? ఎవరన్నా మాట్లాడారనుకో, మీరేమనాలంటే మీ టీచర్స్ని హేళనగా మాట్లాడితే మీ భవిష్యత్తుకి మంచి మాటలు స్టడీ చెప్తుంటే ఫ్రెండ్స్ ఎవరైనా మీ టీచర్స్ని హేళనగా మాట్లాడితే, ఒరే తప్పురా, ఆ సిస్టర్ తప్పు, ఎందుకంటే వాళ్ళు మనకి మంచి పాఠాలు నేర్పుతున్నారు, వాళ్ళు నేర్పిన విద్య రేపొద్దున్న మన భవిష్యత్తుకి వెలుగుగా ఉంటుందని చెప్పి మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. మీ ఫ్రెండ్స్కి ఏం చేయాలి? ఫస్ట్ చెప్పండి. ఒకటి, దేవుణ్ణి మహింపరచాలి. రెండు, తల్లిదండ్రులకి లోబడాలి, ప్రేమించాలి. మూడు, మీ గురువులను గౌరవించాలి. మీ గురువుల్ని ఏం చేయాలంటే గౌరవించాలి. నాలుగు, మీ ఫ్రెండ్స్, ఈ సమాజంలో ఉన్న వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి సహకరించాలి, సహాయం చేయాలి. ఏం చేయాలి? ప్రేమించాలి, సహాయం చేయాలి, సహకరించాలి. సండే స్కూల్కి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఏం చేయాలి? నువ్వు అల్లరి చేయకూడదు, హేళనగా ఉండకూడదు. నువ్వు మంచి స్టూడెంట్ అని జనవరి 1 కానీ ఎప్పుడైనా అకేషన్ వచ్చినప్పుడు నీవు గిఫ్ట్ పొందుకునే వ్యక్తులుగా మీరు అందరూ ఉండాలి. ఎలా ఉండాలి? మీరు గిఫ్టులు పొందుకునే వ్యక్తులుగా మీరు ఉండాలా వద్దా? ఉంటారా? ఓకే, ఒకసారి యేసయ్య మీకు థ్యాంక్స్ అని చెప్పండి. దేవా మీకు స్తోత్రాలు. ఇలా